న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్జీఆర్. పాతపట్నం మండలంలో పలు గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం మండలానికి ఎంజనరీజెస్ 91 వర్క్స్కు 537.25 లక్షల రూపాయలు విడుదల చేసిన ఎమ్మెల్యే ఎన్జీఆర్. 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తరువాత మళ్లీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సిసి రోడ్లు, బిటి రోడ్లు, నీటి సంరక్షణ ట్రెంచులు, గోకులాలను పెద్దెత్తున అన్ని గ్రామాల్లో నిర్మిండం జరుగుతుందన్నారు. ఎన్జెన్ఆర్ఈజీఎస్ నిధులతో నియోజకవర్గంలో పెద్దెత్తున అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి అడుగుజాడలో వారు రూపకల్పన చేసిన పల్లె పండుగ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నేడు రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మనకు అభివృద్ధి అనేది ముందుకెళ్తుందని చెప్పేసి ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. అందుకే ఒక మార్పు అంది. మీ అందరూ సాయ సంపర్కాలు చేయండి. ఈ రోడ్డు విషయంలో కూడా కాదు, ఏ విషయం తీసుకున్నా సరే నేను మళ్ళీ మీకు ఎవరైనా కొత్త పెన్షన్లు పెండింగ్ ఉంటే పెన్షన్లు పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ జనవరి నుంచి ఇస్తారు. అదే కాదు, హౌసింగ్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. రేషన్ కార్డ్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. అదే కాదు, మీకు ఏమి కావాలన్నా ఏ ప్రాబ్లం ఉన్నా రండి. 365 రోజులు 24 గంటలు మీ పాతపట్నంలో మీ వీధి పక్కన నేను ఉంటున్నాను. మీ అందరికీ తెలుసు. రాత్రి 3 గంటల వరకు మీరు చూడండి, నేను ఉన్నానంటే 3 గంటల వరకు ప్రజలు వస్తూ చెప్తున్నారు. నాయకులు కూడా నాతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నిద్ర కూడా ఉండడం లేదు. గత ఎమ్మెల్యే గురించి తెలిసిన విషయం నేను మాట్లాడిన ఆవిడ గురించి నాకు అవసరం లేదు. కానీ వ్యత్యాసం చూడండి, మనలో ఒకడు, మీలో ఒకడు, మీతో ఒకడు ఒక సామాన్య గెలిపించుకున్నారు. మీరు అందరూ రుణం తెచ్చుకోవాలి. ఆ రుణం తెచ్చుకోవాలన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడే ఉండాలి, నా పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఒక దృఢనిశ్చయం అన్నమాట. 175 నియోజకవర్గంలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, వెనుకబడిపోయి ఉన్నది. మనకి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఏమీ లేవు. ఈ నియోజకవర్గం మార్పు రావాలని మాత్రమే నేను రాజకీయంలోకి వచ్చాను. కానీ దయచేసి మీరెవరు రాజకీయ నాయకుడిగా నన్ను చూడకు. ఒక సేవకుడుగా, మీ అందరి సేవకుడుగా, మీ అందరి అభిమానస్తుడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.